ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకున్నామా? చిన్న వర్షం అండి. మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నందేదా నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. యెషయా 60వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాము రండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడండి. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని చెప్తున్నాడు. వారిలో ఒంటరైన వాడంటే లోకంలోన, బంధుమిత్రుల్లోన, స్నేహితుల్లోన ఎవరిలో ఒంటరై ఉన్నారు? ఒంటరై ఉండొద్దని చెప్తున్నాడు. నేనున్నాను, వారిలో ఒంటరైన వారు నేను 1000 మందిగా చేస్తాను, భయపడొద్దు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని కూడా చెప్తున్నాడు. వెన్నిక లేనివాడు, ఇలువ లేనివాడు, త్రోసివేయబడిన వారు, ఎవరు కూడా అతన్ని ప్రేమించిన వారు ఉంటారు కదా, అట్లాంటి వారిని కూడా దేవుడు బలమైన జనముగా చేస్తానని చెప్తున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములు త్వరపెట్టేదను మీ పట్ల అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా వాగ్దానం అండి. మరి ఒంటరైనవని బాధపడుతున్నావా? అందరు త్రోసివేశారని బాధపడుతున్నావా? బాధపడొద్దు. వారిలో ఒంటరైన వారిని నేను 1000 మందిని చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ. మరి యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములు మొదలుపెడతాను అంటున్నాడు. ఇది నా వాగ్దానం అండి. చిన్న ప్రార్థన అండి. మరి ఇట్ట వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. వారిలో ఒంటరైన వారు 1000 మందిని చేస్తున్నాను, వెన్నిక లేని వారిని బలమైన జనముగా చేసుకుంటానంటున్నావు ప్రభా. ఎవరిని వదిలిపెట్టే దేవుడు నువ్వు కాదయ్యా, అందరినీ ప్రేమిస్తావు కాబట్టి నీ రాకడికి మేమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.